I love you. The subject I'm going to deal is network analysis, Department of EEE, Chebrodo Engineering College. Right. The topic network topology unit 1. Right. So in that I have covered in the last class, that is the definitions in the incidence matrix and basic dataset matrix. So some problems I have not discussed. So I will clearly explain the problems in the last class. Okay. Today's class I'm going to discuss about the basic cut set schedule, right? Cut set matrix, right? So mainly how the cut set matrix will be formed. So simply the cut set matrix is drawn between the same number of cut sets versus branches, number of cut sets versus branches, right? So what is meant by cut set actually? What is meant by cut set means it is the set of elements or branches of a graph that separates two main parts of a network. ఓకేనా అది పాయింట్ మీకు గుర్తుపెట్టుకోండి. అది అలానే మీకు చెప్తాను మీకు. ఇఫ్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ద కట్ సెట్ ఈస్ నాట్ రిమూవ్డ్ ద నెట్వర్క్ రిమైన్స్ కనెక్టెడ్. సో ఈ మీనింగ్ మీకు ఇంకా ఒక చిన్న ప్రాబ్లం చెప్తే మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఓకేనా, లెట్స్ సే గో ఫర్ ఫండమెంటల్ కట్ సెట్. ఓకేనా, a fundamental cut set of a graph with respect to a tree is a cut set formed by one or more number of twigs and a set of only one and only one twig and a set of links. And the meaning ఏంటమ్మా, కట్ సెట్ మ్యాట్రిక్స్ లో ప్రీవియస్ క్లాస్ లో నేను మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాను. అంటే ఏంటంటే లింక్స్ మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఏంటంటే టై సెట్ మ్యాట్రిక్స్ అప్పుడు ట్రీ డ్రా చేశారు. ఓకేనా, ట్రీ డ్రా చేసిన తర్వాత లింక్స్ యాడ్ చేసాం. అవునా, లింక్స్ యాడ్ చేసిన తర్వాత ఏమైందంటే సో హ్యావ్ ఫార్మ్డ్ లూప్స్ అనమాట, లూప్స్ ఫార్మ్ చేసాం. సో ఈచ్ లూప్ లో ఇట్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ లింక్ అని చెప్పాను. వన్ లింక్ అండ్ మెనీ మోర్ ట్రీ బ్రాంచెస్. ట్రీ బ్రాంచెస్ ఎన్నైనా ఉండొచ్చు ఇన్ ద ప్రీవియస్ దట్ ఈస్ ట్రైసెట్ మ్యాట్రిక్స్ లో. ఇక్కడ చూడండి వాడు ఏమన్నానంటే ఫండమెంటల్ కట్ సెట్ లో కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ ట్రీ బ్రాంచ్ ఒకటే ఉండాలి. బట్ ఇక్కడ ఏం చూసారా, ప్రీవియస్ లో టై సెట్ మ్యాట్రిక్స్ లో ఎన్నైనా ఉండొచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ వన్ ట్విగ్, నథింగ్ బట్ ఎట్ ట్రీ బ్రాంచెస్, రైట్? సో సెట్ ఆఫ్ లింక్స్ ఎన్నైనా ఉండొచ్చు అని చెప్తున్నాడు. లింక్స్ ఎన్నైనా కట్ చేయొచ్చు, బట్ ఓన్లీ వన్ ట్రీ బ్రాంచ్ మాత్రమే కట్ అవ్వాలని చెప్తున్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ రెండిటికి. ఓకేనా, thus in a graph for each twig for a chosen tree there would be a fundamental cut set, nothing but in the direction of the cut set is in the direction of the tree branch, and where you cut the where you cut the tree branch, so the direction of that cut set is in the direction of the tree branch anamata. Okay na, so for a graph having n nodes there will be a n minus 1 fundamental cut sets. సో ఎన్ నోట్స్ ఉంటే n మైనస్ 1 కట్ సెట్స్ ఉంటాయి మీనింగ్. ఓకేనా, సో లెట్స్ చూద్దాం ఒకసారి ప్రొసీజర్ చూద్దాం. ఓకేనా, లెట్స్ గో ఫర్ ప్రొసీజర్. Cut set matrix. So this matrix provide a compact, effective means of writing all the algebraic equations giving branch voltages in terms of the tree branches. సేమ్ ప్రీవియస్ టర్మ్ లేదంటే బ్రాంచ్ కరెంట్స్ తీసుకొచ్చాను, ఇక్కడ ఏమో బ్రాంచ్ వోల్టేజ్ క్యాగా చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా, సో టైసెట్ మ్యాట్రిక్స్ యూజ్డ్ ఇన్ దట్ ఈస్ టు ఫైండ్ ద బ్రాంచ్ కరెంట్ బ్రాంచ్ వోల్టేజెస్, రైట్? కరెంట్ బ్రాంచెస్. ప్రొసీజర్ ఫర్ ఫార్మింగ్ ద ఫండమెంటల్ కట్ సెట్ మ్యాట్రిక్స్, రైట్? సో ప్రొసీజర్ చూద్దామా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ టాపిక్, ఫస్ట్ సెలెక్ట్ ద ట్రీని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, సో దెన్ ద డైరెక్షన్స్ ఆర్ ఆర్బిటరీ డైరెక్షన్స్ ఆర్ ఆర్బిటరీ తీసుకుంటాం. ఓకేనా, ఫండమెంటల్ కట్ సెట్ విల్ బి ఫార్మ్డ్. ఎలా ఫార్మ్ చేస్తామంటే చూడండి ఇక్కడ. సో qij is equal to 1 when branch j has the same direction as that of కట్ సెట్ కి సో మనం కట్ చేసిన దానికి ఏదంటే సేమ్ డైరెక్షన్ ఉంటేమో +1 ప్లేస్ చేస్తావు. ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటేమో -1 ప్లేస్ చేస్తావు. ఓకేనా, సో వెన్ branch j has opposite direction to the cut set k, so then -1. So qij is equal to 0. So when there is no touch in the branch anamata, em touch avothe we can say that it is a 0. Okay,
సో రైట్. సో యూ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ సమ్ పాయింట్స్ ఓన్లీ, మీకు అర్థం కాకపోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గో ఫర్ ఎ స్మాల్ ప్రాబ్లం ఫస్ట్. ఓకే, ప్రాబ్లం అర్థం చేస్తే మీకు విల్ బి క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఓకేనా? సో లెట్ us గో ఫర్ ప్రాబ్లం. అందుకే నేను ఫాస్ట్గా చెప్తున్నాను. సో ప్రాబ్లం చెప్పిన తర్వాత మీకు నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రొసీజర్ అంతా. ఓకేనా? సో రైట్. సో గో ఫర్ ప్రాబ్లం చూడండి జాగ్రత్తగా. సేమ్ ప్రాబ్లం తీసుకున్నాను. 1 2 3. దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2, అండ్ దిస్ ఇస్ 3, అండ్ దిస్ ఇస్ 4. 1 2 2, 2 2 3. Right. So for the given, he has given this problem. Okay, number of nodes are 4. Let us say the branches. Let us say this is A, B, C, D, E, F. Right. So 6 branches. Same concept to procedure చెప్తున్నాను. For the given graph, write the cut set matrix. Okay, cut set matrix డ్రా చేయమంటున్నాను. Cut set matrix. The cut set matrix is drawn between number of cut sets versus branches. Cut sets versus branches. Right. First step 1 జార్ చూడమ్మా, ఇప్పటి నుంచి మీకు ఇంకా క్లియర్ అర్థమవుతుంది. సో స్టెప్ 1 ఎలా అంటే, స్టెప్ 1 ఏంటంటే, సో find the select a tree for the given graph. Select a tree nothing but ఏంటమ్మా, it consists of all the nodes of a graph పెట్టుకున్నామా. సో it consists of all the nodes of a graph. All the nodes of a graph అంటే ఏంటమ్మా, for the given graph మనకి ఎన్ని నోడ్స్ ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4. This is 1 2 3 4. ఓకే రైట్, 4 నోడ్స్ తీసుకున్నాను. సో ఇట్ ఈస్ ఎ కనెక్టెడ్ గ్రాఫ్ అన్నాను. సేమ్ నేను ప్రీవియస్ క్లాస్లో తీసుకున్నాను అదే ట్రిక్ తీసుకుంటున్నాను. ఓకేనా? రైట్, ట్రిక్ తీసుకున్నాను. స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2, సో ఫార్మ్ ఏ కో ట్రీ అంటే నథింగ్ బట్ డాట్ లైన్స్, అంటే రిమైనింగ్ గ్రాఫ్ మొత్తం డ్రా చేయడాన్ని ఏమంటామంటే కో ట్రీ అంటాను. ఓకేనా? కాంప్లిమెంటరీ ఆఫ్ ద ట్రీ ఈజ్ నథింగ్ బట్ కో ట్రీ. రైట్, కో ట్రీ కూడా డ్రా చేశాను. ఓకేనా? డైరెక్షన్స్ మెన్షన్ చేయి. సో డైరెక్షన్స్ ఆర్, దిస్ ఈస్ ఏ, దిస్ ఈస్ బి, దిస్ ఈస్ సి, D, E, F. Right? So how step 2 కూడా అయిపోయింది. ఓకేనా? స్టెప్ 3 ఏంటంటే, సో కట్ చేయాలి. అంటే సింపుల్ గా నేను ఇక్కడ మీకు చెప్పాను చూసారా, స్టెప్ 1. సో స్టెప్ 1, ఏ ట్రీ సెలెక్టెడ్ ఆర్బిటర్లీ ఇన్ ద గ్రాఫ్. ఈ ఇష్టం వచ్చిన ట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు, నోట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం. నేను ఇలానే సెలెక్ట్ చేసుకోవాలి ట్రీ అనేది లేదు. ఓకేనా? ఫండమెంటల్ కట్ సెట్స్ ఆర్ ఫార్మ్డ్. ఎలా కట్ చేశానంటే చూడండి, సో విత్ ట్విగ్ అంటే ఎలా కట్ చేయాలో చూడండి. సో ఫర్ ద గివెన్ అంటే ఈచ్ కార్నర్ లో మనకి ఓన్లీ ఒక ట్రీ బ్రాంచ్ మాత్రం కట్ చేయాలి. సో ట్రీ బ్రాంచెస్ ఎన్ని చెక్ చేయండి ఫస్ట్. సో ట్రీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉంది. సో దిస్ ఇస్ ద ట్రీ బ్రాంచ్. ఓకేనా? సో 1 అండ్ దిస్ ఇస్ 2 అండ్ దిస్ ఇస్ 3. ఓకేనా? 3 కట్ సెట్. సో 3 ట్రీ బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, సో 3 ట్రీ బ్రాంచెస్ లో ఫస్ట్ ఎలా కట్ చేస్తుంటే ఇక్కడ కట్ చేస్తున్నాను. 1, సెకండ్ ఈస్ 2, అండ్ దిస్ ఈస్ థర్డ్ ట్రీ బ్రాంచ్ కాబట్టి 3 బ్రాంచ్. సార్ మీరు ఒక ట్రీ బ్రాంచ్ ని కట్ చేశారు, ఇక్కడ లింక్స్ 2 టచ్ చేసినాయి అంటే, అవును, ఎస్, నో ప్రాబ్లం. ఒక ట్రీ బ్రాంచ్ మాత్రమే కట్ చేయాలి. రిమైనింగ్ ట్రీ బ్రాంచెస్ ఎన్నైనా సరే నో ప్రాబ్లం. రిమైనింగ్ లింక్స్ అనేవి ఎన్నైనా కట్ చేయొచ్చు మనం. ఓకేనా? సో దట్ ఈస్ నో ప్రాబ్లం. రైట్, లెట్స్ సే దిస్ ఈస్ కట్ సెట్ C1 అనుకుంటున్నాను, దిస్ ఈస్ కట్ సెట్ C2 అనుకుంటున్నాను, దిస్ ఈస్ కట్ సెట్ C3 అనుకుంటున్నాను. ఓకేనా? 3 కట్ సెట్స్. సో అర్థమైంది కదమ్మా? సో ద కట్ సెట్ దట్ ఈస్ కార్నర్ లో కట్ చేసిన ఇలాగా. ఎందుకంటే కార్నర్ అనే కాదు, ట్రీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ చెక్ చేసుకోండి. సపోజ్ సార్ మీరు ఇలా కట్ చేయొచ్చు కదా అంటే, సారీ సార్ ఇలా కట్ చేయొచ్చు కదా అనొచ్చు. ఓకేనా? ఇలా కట్ చేస్తే సో 1 2 ట్రీ బ్రాంచెస్ కట్ అయినాయి. అంటే 2 ట్రీ బ్రాంచెస్ కట్ అవ్వకూడదు, ఓన్లీ 1 ట్రీ బ్రాంచ్ మాత్రమే కట్ అవ్వాలి. అందుకేంటంటే నేను సో అది కట్ చేయలేదు. ఓకేనా? రైట్,
సో ఎనీ అదర్ ఆప్షన్ యూ కెన్ టెల్ మీ, సో ఐ విల్ కట్. సో ఎందుకంటే ఇక్కడ కట్ చేయడానికి ఇంకో ఆప్షన్ లేదు. అందులో ఓన్లీ ఒకసారి మాత్రమే ట్రీ బ్రాంచ్ కట్ అవ్వాలి. సో లింక్స్ అనేవి ఎన్ని నెంబర్ ఆఫ్ లింక్స్ కట్ చేసినా పర్లేదు, అయిపోయినా. సో దట్స్ ఫినిష్డ్. అండ్ దెన్ కమ్ టు ద నెంబర్ ఆఫ్ కట్ సెట్స్ ఆర్ C1, C2, C3, nothing but the cut sets versus branches. Number of branches are 6, A, B, C, D, E, F, right? సో ఫామ్ చేయండమ్మా సింపుల్ గా, రైట్. ఫస్ట్ కట్ సెట్ C1 కి ఏమేమి కట్ చేసాం బ్రాంచెస్? ఏ అనే బ్రాంచ్ కట్ అయింది, నెక్స్ట్ డి అనే బ్రాంచ్ కట్ అయింది, నెక్స్ట్ ఎఫ్ అనే బ్రాంచ్ కట్ అయింది, ఓకేనా. సో C1 కి ఫస్ట్ ఏంటంటే డైరెక్షన్స్ మెన్షన్ చేయండి. ద డైరెక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ట్రీ బ్రాంచెస్. ట్రీ బ్రాంచెస్ అంటే ఏమన్నా మనకి ఓన్లీ 1 ఉండాలని చెప్పాను, అందుకనే ద డైరెక్షన్ ఈజ్ చూడండి అమ్మా, ఏ డైరెక్షన్ లో ఉంది మనకి, సో టువార్డ్స్ గ్రాఫ్, కాబట్టి నేను ఇలా నోట్ చేశాను అన్నిటికీ, ఓకేనా, ఇలా నోట్ చేశాను, రైట్. సో కమ్ హియర్. సో C2 ఏ డైరెక్షన్ లో ఉంది, ఈ ట్రీ బ్రాంచ్ ఏదమ్మా ఇది కదా కట్ చేసిందంటే అవుట్ సైడ్ కి ఉంది, అంటే సో అవుట్ సైడ్ కి నోట్ చేయండి అన్ని, ఇలా నోట్ చేయండి, ఓకే. నెక్స్ట్ C3 నథింగ్ బట్ ఏంటంటే ఏ ట్రీ బ్రాంచ్, బి ట్రీ బ్రాంచ్, సో అవుట్ సైడ్ ఉంది కాబట్టి సో ఇది కూడా సేమ్ అలా నోట్ చేయండి, రైట్, ఓకే. సో దెన్ ఫస్ట్ C1 కి రండి అమ్మా, C1 దగ్గరికి రండి. C1 సో మొత్తం ADF, రైట్. ఏ సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ చూడండి, రైట్. సో ఇవేమో ఇలా వస్తున్నాయి, ఇవేమో ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది కాబట్టి -1. నెక్స్ట్ డి సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్ 1. నెక్స్ట్ ఎఫ్ సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ ఇది ఈ డైరెక్షన్స్, ఇదిగో చూడమ్మా ఇక్కడ ఈ డైరెక్షన్ సేమ్ ఉంది, ఎఫ్ కూడా 1. రిమైనింగ్ ఏం టచ్ అయినా ఏం టచ్ అవ్వాలి, రిమైనింగ్ టచ్ అవ్వలేదు కాబట్టి 0. C2 రండి. C2 ఏంటమ్మా, ఫస్ట్ ఎఫ్ చూద్దాం. ఎఫ్ ఏంటమ్మా, ఇలా ఈ డైరెక్షన్ లో వస్తుంది, ఇది కూడా సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఎఫ్ ఈ సేమ్ 1. నెక్స్ట్ ఈ చెక్ చేయండి, ఈ కూడా సేమే, ఇలా వస్తుంది, సేమ్ అవుట్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఈ కూడా సేమే 1. అండ్ సి ఏంటమ్మా అవుట్ సైడ్, సో ఇదేమో అప్వర్డ్, ఇదేమో డౌన్ వర్డ్, సి నథింగ్ బట్ -1. రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. నెక్స్ట్ కమ్ టు C3 చూడమ్మా ఒకసారి. C3 ఇదేంటమ్మా, సో C3 అవుట్ సైడ్, ఇదేమో ఇన్సైడ్, అంటే ఈ నథింగ్ బట్ ఏ నథింగ్ బట్ -1. ఆపోజిట్ డైరెక్షన్ B సేమ్ డైరెక్షన్ +1, C same direction +1, remaining all are zeros. So this is nothing but a cut set matrix which is mentioned with Q. So I have not mentioned previously. So the cut set matrix is mentioned with Q. Q is equal to -1 0 0 1 0 1, right? So 0 0 -1 0 1 1. So -1 1 1 0 0 0. So this is nothing but a cut set matrix, right? So I think you understand. So మనం procedure కి వెళ్దాం, అప్పుడు మీకు ఇంకా క్లియర్ అర్థమైంది. సో జస్ట్ మినిట్, మేబీ నాట్ విజిబుల్, జస్ట్ చూడమ్మా జాగ్రత్తగా అంతే. Try to understand steps procedure, right? A tree is selected arbitrarily in the graph. First ఏం చేసానమ్మా, ట్రీ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఏం చేసానమ్మా, ట్రీ సెలెక్ట్ చేసుకున్నాను. దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ ట్రీ, రైట్. సో ఇది ట్రీ సెలెక్ట్ చేసుకున్నాను మనం, ABCD, ఈలో మనకి 1 to 2 2 to 3 అండ్ 2 to 4 సెలెక్ట్ చేసుకున్నాను, అవునా. సెకండ్ స్టెప్ ఏం చేశాను, ఫండమెంటల్ కట్ సెట్స్ ఆర్ ఫార్మ్డ్, ద నెట్వర్క్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts, ఈచ్ ట్విగ్ ఇన్ ద గ్రాఫ్ ఈస్ ఎంటైర్లీ ట్రీ, ఓకేనా, రైట్. సో this is nothing but functions of the cut sets are oriented in the same direction as that of twig. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టెప్ 1 అయిపోయింది, కోడ్ ట్రీ కూడా ఫామ్ చేయాలి, అది వాళ్ళు కరెక్ట్ చెప్పలేదు, కోడ్ ట్రీ కూడా ఫామ్ చేయాలి. కోడ్ ట్రీ సెకండ్ స్టెప్ ఏంటమ్మా, ఫామ్ ద కోడ్ ట్రీ, అంటే డైరెక్షన్స్ మెన్షన్ చేయండి తర్వాత. సో స్టెప్ 1 select a tree, step 2 form a code tree and mention the directions of all the branches, tree branches and code tree branches, okay. And third step కట్ సెట్, సో కట్ సెట్ చేయాలి, కట్ చేయాలి. సో వీచ్ కట్ సెట్ ఇది ఇక్కడ రాసాడు నీట్ గా. సో ద ఫండమెంటల్ కట్ సెట్స్ ఆర్ ఫార్మ్డ్, ఓకేనా,
with each twig of a graph for the entire tree. సో ఓన్లీ ట్విగ్. సో నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ వాడు చెప్పింది, సో కట్ సెట్, నేను ఇక్కడ కట్ చేశాను కదా, ఈ కట్ చేసిన ఏంటంటే కట్ షుడ్ బి ట్విగ్. ట్విగ్ నథింగ్ బట్ ఏంటమ్మా, ట్రీ బ్రాంచ్. ట్రీ బ్రాంచ్ ఒకటే కట్ అవ్వాలి, రిమైనింగ్ లింక్స్ అనేవి ఎన్నైనా కట్ అవ్వచ్చు అంటున్నాడు. ఇవి లింక్స్, అవునా? ఇవి ఈ లింక్స్ ఎన్నైనా టచ్ చేయొచ్చు, బట్ లింక్ సారీ ఈ ట్రీ బ్రాంచ్ మాత్రం ఓన్లీ వన్ టచ్ చేయాలని చెప్తున్నాడు. ఓకేనా? దట్ ఈస్ ద నథింగ్ బట్ ఇక్కడ కట్ చేశారు, అందుకే కట్ చేసింది. ఇక్కడ కూడా చెక్ చేయండి. సో ఓన్లీ ట్రీ బ్రాంచ్ ఉంది కాబట్టి ఇక్కడ ట్రీ బ్రాంచ్ కట్ చేశాను, అవునా? సో నెక్స్ట్ ఏంటమ్మా, ఇక్కడ ట్రీ బ్రాంచ్ ఉంది కాబట్టి అందుకని ఇక్కడ ట్రీ బ్రాంచ్ కట్ చేశాను. సో దెన్ ద డైరెక్షన్స్ కూడా చూడండి ఒకసారి. డైరెక్షన్స్ ఎలా ప్లేస్ చేశాను, ట్రీ బ్రాంచ్ ఏ డైరెక్షన్ ఉంది, ఏ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇవి కూడా అదే డైరెక్షన్ లో ప్లేస్ చేశాను అన్ని. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి, ఈ ఏ డైరెక్షన్ ఉంది, అవుట్ సైడ్ ఉంది కాబట్టి అన్ని ఎలా నోట్ చేశాను. నెక్స్ట్ బి ఏంది ఇలా ఉంది కాబట్టి నెక్స్ట్ ఏంటమ్మా ఇలా నోట్ చేశాను. లైక్ దిస్ ఇలా చేసేసాను. సో నెక్స్ట్ ఏంటమ్మా, దట్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ కట్స్, దట్ ఈస్ కట్ సెట్ మ్యాట్రిక్స్. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ కట్ సెట్ మ్యాట్రిక్స్ సింపుల్ చూడండి జాగ్రత్తగా. సో ఫండమెంటల్ కట్ సెట్ మ్యాట్రిక్స్ ఫార్మేషన్, దట్ ఈస్ QI is equal to 1 when branch J has same orientation as that of cut set K. అంటే ఈ C1 అంటే దట్ ఈస్ C1 తీసుకున్నాం. C1 అండ్ బ్రాంచెస్ ఏమేమి కట్ చేస్తున్నాయి, F అనే బ్రాంచ్, D అనే బ్రాంచ్, E అనే బ్రాంచ్ కట్ చేస్తున్నాయి. సో అన్ని బ్రాంచెస్ కట్ చేసాం. ద డైరెక్షన్స్ చెక్ చేసుకోండి. డైరెక్షన్స్ ఆర్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ కట్ సెట్, అంతేనేమో +1 ప్లేస్ చేయండి, ఆపోజిట్ డైరెక్షన్ అయితే -1 ప్లేస్ చేయండి, దేర్ ఇస్ నో డైరెక్షన్ అయితే 0 ప్లేస్ చేయండి. అదే ఇక్కడ వాడు చెప్పింది. సేమ్ డైరెక్షన్ అయితే +1, ఆపోజిట్ డైరెక్షన్ అయితే -1, అదర్వైజ్ 0. So this is the procedure for the cut set matrix. Okay, I think you can understand. Simple, the cut set matrix is simple 2 points ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది. Cut set matrix are drawn between number of cut sets versus branches, right? అదొకటి గుర్తుపెట్టుకొని చాలు రిమైండ్. ఓకే రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద ఈక్వేషన్స్, గో ఫర్ ద ఈక్వేషన్స్ నోట్ చేద్దాం. ఓకేనా? ఎంత నేను రఫ్ చేస్తున్నామా. ఐ నీడ్ ద క్యూ మ్యాట్రిక్స్. క్యూ మ్యాట్రిక్స్ కంపల్సరీ కావాలి. రైట్. సో ఐ గో ఫర్ బ్రాంచ్ కరెంట్స్. ఫస్ట్ బ్రాంచ్ కరెంట్స్కి వెళ్దాం. ప్రీవియస్ టర్మ్ లో ఏం చేశానమ్మా, బ్రాంచ్ వోల్టేజ్కి వెళ్ళాను, అవునా? సో దట్ ఈస్ బ్రాంచ్ కరెంట్స్ ఇక్కడ. సో ఐబి, సో నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ ఐబి, దిస్ ఈస్ లెట్స్ సే బ్రాంచ్ కరెంట్స్ ఏంటమ్మా ఐబి అనుకుందాం. ఓకేనా? సో అక్కడ క్యూ ఇంటూ ఐబి ఈజ్ ఈక్వల్ టు 0. క్యూ ఇంటూ ఐబి ఈజ్ ఈక్వల్ 0. క్యూ నథింగ్ బట్ ఏంటమ్మా, దిస్ ఇస్ ద క్యూ, రైట్? ఈక్వేషన్ నోట్ చేయండి, సారీ మ్యాట్రిక్స్ ఫామ్ చేయండి. క్యూ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ నథింగ్ బట్ -1 0 0 1 0 1, రైట్? నెక్స్ట్ 0 0 -1 0 1 1, నెక్స్ట్ వన్ -1 1 1 0 0 0. ఓకే, into IB nothing but number of branches in మనకి 6 branches, that is IA small IA, IB, IC, ID, IE, IF. Okay, so these are the currents, right? So which is equal to 0. So then form the equations, multiplication of the matrices, right? So multiplication -IA plus nothing but D, that is IED. Next one is plus IF is equal to 0. So equation number 1. Okay, and second equation, so -IC, right? -IC plus this is okay, IE plus this one is IF, right? IF is equal to 0. Equation number 2. Next one is -IA plus IB
plus IB plus IC plus IC is equal to 0. So equation number, this is 3. So these are the equations of current, that is branch currents. We can solve the equations, then we can get the values of IA, IB, IC and so on. IF వరకు we can calculate these values. Okay na? And come to the branch voltages. Okay na? Branch voltage ఎలా calculate చేస్తాం from this. So mainly we are finding by using the Cut-Set matrix or branch voltage only. Branch voltage, that is VB. So the matrix, the equation for this is VB is equal to branch voltage. VB is equal to, so Q transpose, right? So he has given the Q transpose into VT. VT nothing but a number of cut sets, right? Where VB is nothing but number of branch voltages. Q nothing but a cut set matrix transpose చేయాలి. VT nothing but a number of cut sets. Number of cut sets in this are 3, right? So nothing but VB nothing but ఏంటమ్మా VA. ఓకేనా? బ్రాంచెస్ ఏమన్నా మనకి ఇక్కడ VB, VC, VD, VE, VF, right? So this is VA. So note down, which is equal to Q transpose, nothing but this is the Q nothing but a Q transpose. Note down the Q transpose, -1 0 -1 0 0 1 0 -1 1 1 0 0 0 1 0 1 1 0 into VT nothing but number of cut sets are 3, 1 2 3, right? So multiply this one, we can get the values. Okay, so just a minute. Rough చేస్తాను. Okay, go for the multiplication, that is VA. So we can get the value. VA is equal to, చెప్పండి all of you, VA is equal to minus VT1 minus VT3, right? Minus VT1 minus VT1 minus VT3, right? So next VB, what is the equation of VB? VB is equal to same VT3 only, VT3, right? Next VC is equal to minus VT2 plus VT3 minus VT2 plus VT3, right? Next VD, so VD is equal to so VT1 only, VT1, right? Next VE is equal to last, this is one, okay, VT2. VF is equal to VT1 plus VT2, right? So this is nothing but branch voltage equation. Like this you can write the branch voltage equations also, right? So very very important, good pedukonamma, branch current equations, that is this is the formula, branch voltage equations, and this is the formula. Same Q matrix, that is Cut-Set matrix form cheste, so ivanతా just multiplication, matrix multiplication only. Okay na? Like this we can write the equations, right? So let us go for problems. Next problem కి వెళ్దామా? Okay. సో లాస్ట్ క్లాస్లో వచ్చిన ప్రాబ్లం మీకు చూపించినట్టున్నాను. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఓకేనా? సో ఇదే ప్రాబ్లంకి నేను టైసెట్ మ్యాట్రిక్స్ ఫామ్ చేస్తాను, కట్ సెట్ మ్యాట్రిక్స్ చేస్తాను. ఫర్ దిస్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ద కట్ సెట్ మ్యాట్రిక్స్ ఫస్ట్ చేస్తాను, తర్వాత అన్ని ఒకేసారి ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. సో ఈ చూడమ్మా, ఫర్ ద గివెన్ గ్రాఫ్ Cut-Set matrix, right? Problem. Right. So first of all, he has given the number of nodes. చూద్దాం ఈ ప్రాబ్లం ఏంటమ్మా, వాడు ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి క్లియర్ చూడండి. సో ఫస్ట్ సెలెక్ట్ చేయడం, నెంబర్ ఆఫ్ నోట్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడే సెలెక్ట్ చేస్తున్నాను. ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం ట్రీ డ్రా చేస్తాను, అక్కడ చెక్ చేసుకోండి.
This is the problem he has given. Okay, so like this, right? So first క్వశ్చన్ ఏంటంటే సింపుల్ చూడమ్మా. క్వశ్చన్ ఏంటంటే ఫర్ ది గివెన్ నెట్వర్క్, ఇక్కడ గ్రాఫ్ ఇవ్వలేదు, నెట్వర్క్ వచ్చాడు. ఓకేనా, ఫర్ ది గివెన్ నెట్వర్క్ డ్రా ద గ్రాఫ్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డ్రా ద గ్రాఫ్. గ్రాఫ్ డ్రా చేయండి. ఓకేనా, సో గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత అండ్ ఫార్మ్ ద కట్ సెట్ మ్యాట్రిక్స్. ఫార్మ్ చేయండి. చేయాలి. ఆఫ్టర్ దట్ అండ్ దెన్ draw and give the write the equations, right? Write the voltage equations రాయమని చెప్తున్నాడు. మనం నోట్ చేసాం కదా ఆల్రెడీ. సో దట్ ఈస్ ద వోల్టేజ్ ఈక్వేషన్స్. దట్ ఈస్ ఓకే. సో ఫస్ట్ వన్ ఈస్ గ్రాఫ్ అండ్ థర్డ్ వన్ ఈస్ కట్ సెట్ మ్యాట్రిక్స్ అండ్ థర్డ్ వన్ ఈస్ వోల్టేజ్ ఈక్వేషన్స్. 3 నోట్ చేయాలి. ఓకేనా, సో గో ఫర్ సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నోడ్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఈ రిఫరెన్స్ నోడ్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇది రిఫరెన్స్ నోడ్. ఓకేనా, సో లెట్ కమ్ టు హియర్. సో దిస్ ఈస్ ఫస్ట్ నోడ్. ఓకేనా, దిస్ ఈస్ ఫస్ట్ నోడ్ 1, ఎందుకంటే ఇట్ హ్యాస్ 3 కనెక్టెడ్ బ్రాంచెస్. రెస్ట్ దిస్ ఈస్ సెకండ్ అండ్ దిస్ ఈస్ థర్డ్. ఇంకేదైనా బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని నువ్వు అవసరం లేదు. ఓకేనా, దిస్ ఈస్ ఫోర్త్. ఓకే, అదే గ్రాఫ్ డ్రా చేస్తున్నాను. సో 1 2 3 and this is 4. Let us note down 1, this is 2 and this is 3 and this is 4. Okay, this is 1 and this is 2 and this is 3 and this is 4. ఓకేనా, సో గ్రాఫ్ డ్రా చేయండి, మీకు అర్థమైపోయింది ఈజీగా. 1 to 2 ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి లైన్ సెగ్మెంట్ నోట్ చేయండి. సో ద ఎలిమెంట్ ఈస్ రీప్లేస్డ్ బై లైన్ సెగ్మెంట్ ఈస్ కాల్డ్ దట్ ఈస్ బ్రాంచ్. ఓకేనా, రైట్. 2 to 3, రైట్, 2 to 3 నోట్ చేయండి. నెక్స్ట్ 1 నుంచి 3 వరకు ఉంది సార్, మరి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, వోల్టేజ్ సోర్స్ ఉంది, 2 ఉన్నాయి కదా అంటే నో ప్రాబ్లం, బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాబట్టి సో యూ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఓన్లీ 1. ఓకే, సో నెక్స్ట్ కమ్ హియర్ సేమ్ థింగ్, దట్ ఈస్ బోత్ ఆర్ కనెక్టెడ్ సిరీస్ ఓన్లీ 1 to 4. నెక్స్ట్ కమ్ హియర్ 2 to 4. Next come here 3 to 4 and 3 to 4. Same graph actually, but he has not mentioned the directions. Okay, so directions mentioned cheyali. So how the directions are mentioned? Directions are mentioned is like this. So this is the directions. Let us say this is A and this is B and this is C and this is D and this is E and this is F. So how the directions are you mentioned means the directions are arbitrary. That is నా ఇష్టం వచ్చినట్టు మెన్షన్ చేశాను. ఆన్సర్ కరెక్ట్గా వచ్చుద్దా? రైట్, నో డౌట్ అట్ ఆల్, ఆన్సర్ కంపల్సరీగా కరెక్టే వచ్చుద్ది. డైరెక్షన్స్ ఆర్ ఆర్బిటరీ. సో ద డైరెక్షన్స్ బట్టి ఆన్సర్స్ రావు. ఓకేనా, సో డైరెక్షన్స్ బట్టి పొలారిటీ చేంజ్ అయ్యింది, మైనస్ ప్లస్ అనేది అంతే. సో మ్యాగ్నిట్యూడ్ పాయింట్ ఆఫ్ ఇట్ ఇట్ ఈస్ సేమ్. ఓకే, ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను మెష్ అనాలిసిస్, నోట్ అనాలిసిస్ లో డైరెక్షన్స్ ఆర్ ఆర్బిటరీ. అది మీ ఇష్టం వచ్చిన డైరెక్షన్స్ మెన్షన్ చేయండి, బట్ ఆన్సర్స్ నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్స్. అంటే 5 అనుకో, 5 రావాల్సింది నీకు -5 వచ్చింది, ఎందుకంటే డైరెక్షన్స్ ఆపోజిట్ లో ప్లేస్ చేసావు కాబట్టి, అంత సింపుల్. సో అది పొలారిటీస్ మనం పట్టించుకోకూడదు. ఓకేనా, డిపెండ్స్ అపాన్ డైరెక్షన్స్ అనమాట, బికాస్ ద డైరెక్షన్స్ ఆర్ ఆర్బిటర్ అని చెప్పాను మీకు ఇప్పుడే. ఓకేనా, రైట్. సో గో ఫర్ స్టెప్ 1. సో ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను, క్లియర్గా అర్థం అవ్వచ్చు, అర్థం కావచ్చు, మళ్ళీ చూడండి జాగ్రత్తగా. సో ఫస్ట్ దిస్ ఇస్ డి, రైట్. స్టెప్ 1 ఏంటమ్మా, సెలెక్ట్ ఏ ట్రీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ ఏ ట్రీ నథింగ్ బట్ ఏంటమ్మా, సో ఫస్ట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద నోడ్స్ ఆఫ్ ఏ గ్రాఫ్ 1 2 3 and this is 4. ఓకేనా, 1 2 3 and 4, ఆల్ ద నోడ్స్ ఆఫ్ ఏ గ్రాఫ్, అన్ని నోడ్స్ ఉన్నాయి. అండ్ సేమ్ ట్రీ డ్రా చేస్తున్నాను, మళ్ళీ సపరేట్గా ఏం డ్రా చేయట్లేదు, సేమ్ ట్రీ డ్రా చేస్తున్నాను. ఓకేనా, ఇలా డ్రా చేస్తాను. ఓకేనా, సో కన్ఫ్యూజన్ ఏమొద్దు, మళ్ళీ నేను ఇంకా క్లియర్ చెప్తాను ఇంకో ప్రాబ్లంలో, సపరేట్ వేరే ట్రీ తీసుకొని. ఓకేనా, రైట్. సో ఫార్మ్ ద కోట్రీ.
mention the directions for the given graph. A graph lo image other directions mentioned A, B, C, D, sorry, E, F. Then cut set. Cut set consists of only one tree branch and many more links, right? So cut sets అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్ అని సెలెక్ట్ చేయండి. ట్రీ బ్రాంచెస్ అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ట్రీ. థిక్ లైన్స్ ఉన్నాయి చూసారా, దిస్ ఇస్ ట్రీ. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ? 1 to 2 ఒక బ్రాంచ్, 2 to 3 ఒక బ్రాంచ్, 2 to 4 ఒక బ్రాంచ్. సో 1 to 2 ఒక బ్రాంచ్ కాబట్టి సో ఫస్ట్ దీన్ని కట్ చేద్దాం. నేను ఇలా కట్ చేశాను. ఒకటే బ్రాంచ్ కట్ చేయాలి, ట్రీ బ్రాంచ్ ఒకటే కట్ చేయాలి అండ్ మెనీ మోర్ లింక్స్ అని కట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడికి రండి. సో ఒక ట్రీ బ్రాంచ్ ఉంది ఇక్కడ, అందుకని ఇలా కట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక ట్రీ బ్రాంచ్ మాత్రమే ఉంది, ఇలా కట్ చేశాను. అంటే నెంబర్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ 1 and 2 and 3. అంటే 1 to 2 ఒకటి, 2 to 3 ఒకటి, 2 to 4 ఒకటి. అవునా, 3 కాబట్టి సో 3 కట్ సెట్స్ ఉంటాయి. సో సింపుల్, దిస్ ఇస్ C1, C2, దిస్ ఇస్ C3, రైట్. స్టెప్ 2 అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటంటే సింపుల్, ద డైరెక్షన్స్ ఆఫ్ ద కట్ సెట్స్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ట్రీ బ్రాంచ్. ట్రీ బ్రాంచ్ అంటే ఏంటి? సింగిల్ ఒకటే కట్ చేశారు చూసావా, ట్రీ బ్రాంచ్ కదా, ఈ డైరెక్షన్ ఇలా ఉంది కాబట్టి యూ మెన్షన్ ద డైరెక్షన్స్ ఆల్సో ద సేమ్, రైట్. సో అలా మెన్షన్ చేయి. సో దిస్ ఈస్ ద డైరెక్షన్స్. సో కమ్ హియర్. సో దట్ ఈస్ C2. C2 ఏంటమ్మా? E. దిస్ ఈస్ E కదా, ఈ డైరెక్షన్ లో ఉండాలి. అవునా, ఎందుకంటే ట్రీ బ్రాంచ్ ఇదే కదా. సో అవుట్ సైడ్ ఉన్నాయి కాబట్టి నేను అలానే అవుట్ సైడ్ కూడా నోట్ చేస్తున్నాను. కమ్ హియర్ C3 నథింగ్ బట్ అవుట్ సైడ్, రైట్. సో రైట్. సో ఇదిగోండి, ఇలా ఉంది కాబట్టి సో అలానే నోట్ చేస్తున్నాను, రైట్. So the directions are mentioned, right? So come to that is formation of Q. Q is equal to, that is number of cut sets versus branches. Sorry, ikkada sarigiledu. Next, so come to Q is equal to, that is C1, number of cut sets about C2, and this is C3, right? So number of branches are A, B, C, D, E, F. Okay na? So all of you tell me the first C1 దగ్గరికి రండి. C1 చూడమ్మా. C1 చూడగానే మనకి ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎన్ని కనెక్ట్ చేసింది? ADF కట్ చేసింది. ఏ సేమ్ ఆపోజిట్ ఇలా వస్తుంది ఏ అనేది, బట్ ఇవేమో ఆపోజిట్ లో వస్తున్నాయి. సో -1 ప్లస్. నెక్స్ట్ డి ఈజ్ సేమ్, ఇది సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ F, లుక్ ఎట్ లెఫ్ట్. F ఈజ్ సేమ్ డైరెక్షన్, రైట్. దిస్ ఈజ్ సేమ్ డైరెక్షన్ కదా ఈ రెండు. సో ఓరియంటేషన్ ఈజ్ సేమ్ డైరెక్షన్ కాబట్టి F ఈజ్ ఆల్సో 1. రిమైనింగ్ ఆల్ జీరోస్. Right, and come to C2, that is cut set C2. సో ఫస్ట్ F, E, C3 బ్రాంచెస్ కట్ చేస్తున్నాయి. ఫస్ట్ F సెట్ చేస్తున్నాం. F అంటే మా సేమ్ డైరెక్షన్ కదా, ఓరియంటేషన్స్ ఆఫ్ C2 అండ్ F is సేమ్ 1. E and C2 is same, right. C and the same direction or opposite direction. So idemo outside వెళ్తుంది, ఇదేమో ఇన్సైడ్, and that is but C -1. So remaining all are zeros. Come to C3. C3 is A, B, C, right. A opposite direction, ఇదేమో ఇలా వస్తుంది, ఇదేమో opposite direction వెళ్తుంది, -1, right. So B same direction 1. C so same direction 1. So zeros. So this is nothing but a Q set matrix, right. So he need to find the voltage equations. Ramana avana voltage equations ela rastarama. So that is voltage equations formula enti, that is VB, that is branch voltages. VB is equal to formula entama Q transpose. So Q transpose into VT, right. VT. So this is nothing but a branch equations formula avana. So note down all of you up to now.
right? Branch voltages. VB is equal to Q transpose into VT. VB nothing but number of branch voltages. That is 6. That is VA, VB, VC, VD, VE, VF is equal to Q transpose, means this is Q transpose, -1 0 -1. Okay, 0 0 1, right? Next 0 -1 0 -1 1. Next come 1 0 0. Next 0 1 0, right? So 0 1 0, right? And come to last one is 1 1 0 1 1 0. This is 1. Okay, into number of trees, branches, nothing but VT1, VT2 and VT3, right? So let's equation. So come to equations. So equation Shapanama, VA is equal to, so VA is equal to minus VT1 minus VT1 minus VT3. VB is equal to that is VT3 only. So this is nothing but VT3, right? VT3. VC is equal to minus VT2 plus VT3. VD is equal to VT1. VE is equal to, that is VT2. Check it, all of you. Okay. VF is equal to 2, that is VT1 plus VT2. VT1 plus VT2. So like this, you can write the branch voltage equations also. Okay, right? So how to form this cut-set matrix is like this. So from the next class, we cover the number of problems. Okay. So about die-set matrix and cut-set matrix and instance matrix. Okay, right? Note down this. If you have any doubts, chat box లో ప్లేస్ చేయండి అమ్మా, నేను అది మళ్ళీ రిపీట్ చేసి చెప్తాను మీకు. Right, thank you. Note down. Thank you, all of you. We'll continue the next class.